మరీ దారుణంగా పడ్డది రోడ్డు మీద మొత్తం రామేసి. ఫైర్ కిట్లు షూలు తెచ్చుకుంటున్నాం. గేట్లో మనకి జాకెట్ ఇస్తాయి. పడుతుందా అరిందా పైసా 500. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మన ట్రక్ వ్లాగ్స్. ఇప్పుడు మీ పార్కింగ్లోనే ఉన్నాం. యాక్చువల్లీ పొద్దున్నే 4 గంటలకు వస్తా అని చెప్పేసి ఇప్పుడు టైం వచ్చేసి 6 అవుతుంది. 6 గంటలకు వచ్చిండు. గైడ్ అన్న ముందర ఉన్నాడు. వెళ్ళిపోవాలి ఇప్పుడు. ఇక తాత రమ్మను. అంకుల్ కూడా వచ్చేసిండు. ఈయననే గైడు. అర్ధాగా తీసుకోవతాడు. ఇప్పుడు మనకి మధ్యలో ఏమన్నా ఏటీఎం ఉంటే క్యాష్ డ్రా చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ లోడింగ్ పాయింట్లా షూస్కి అని చెప్పేసి హెల్మెట్కి అని చెప్పేసి మనకి పైసలు తీసుకుంటారు క్యాష్. జోర్రు ఇది మొత్తం సొరంగంలో పోయినట్టే ఉంటుంది. దీనికి సైడ్కి కలుపుకుంటూ పోతే మళ్ళీ గోడంతా రాసుకొస్తుంది. మళ్ళీ లోడ్ చేసుకొని మళ్ళీ ఈ పార్కింగ్లోకి రావాలి. कितना दूर है अभी लोडिंग पॉइंट? 30 किलोमीटर है. 30 కిలోమీటర్లు అంట. మనకి 9 గంటల దాకా నో ఎంట్రీ టైం ఉంది. 7 అవుతుంది టైము. ఇంకో 2 గంటల టైం ఉంది. దమ్మదమ్మ పోయినాం అంటే కథం. నైట్ వచ్చేటప్పుడు చూసారు కదా, ఇదే మనకి రైల్వే స్టేషను పక్కనే ఉంటుంది. పక్క నుంచే ట్రైన్లు పోతూ ఉంటాయి. లాస్ట్ టైం చూపించింది కూడా ట్రైన్కి ఇదే. అది అట్నే ఉందిగా, కదల కూడా కదలలేదు. ఇదే రోడ్డుకి పక్కనే రైల్వే స్టేషను. ఇదేమైంది నాయన, ట్రాఫిక్ జామ్ ఫుల్. ఇంకో బండి కూడా వస్తుందిగా. లోడ్ అయ్యి వస్తుంది. ఎంటీ బండి అన్లోడ్ చేసుకొని వస్తుంది బండి. ఇక మనకి ఇప్పుడే ఎట్లుందంటే జరసేపు అయితే నో ఎంట్రీ టైంలో ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. పోలీసు వాళ్ళు ఇక ఆపి ఫైల్ అని చెప్పి ఏం పుట్టిందని గట్ట కొడుతారు ఆరను. ఇక నో ఎంట్రీ టైం ఏంటంటే ఇక పోలీసు వాళ్ళు ఫైల్ అని చెప్పి ఫైల్ తీసుకుంటారు, దమ్ చేస్తారు. ఆ నుంచి మళ్ళీ రైట్ పోవాలి. బొగ్ లోడింగ్ అయితే తెలుసు అడ్రస్, కానీ మనకి కార్బన్ లోడింగ్ ఎప్పుడు పోలేదు. ఫస్ట్ టైం పోతున్నాం. రైట్ జాగా మనం వచ్చినాం. స్టేట్ నుంచి వచ్చినాం. అక్కడ దులియాజాన్ పోతుంది స్టేట్ పోతే. ఆ బండ్లన్నీ దులియాజాన్ పోయేటి. ట్రాఫిక్ జామ్ అయింది చూడు ఈడ. ఇప్పుడు వెళ్తున్నాం కదా, మళ్ళీ మనం నైట్ 10 గంటల తర్వాతనే రావాలి. ఇక అప్పటిదాకా మనకి ఇటు రానికి ఛాన్స్ లేదు. ఇక నో ఎంట్రీ అప్పటిదాకా 9 గంటల నుంచి మళ్ళీ నైట్ 10 గంటల దాకా. ఇక్కడ నుంచి మనకి నో ఎంట్రీ అనేది స్టార్ట్ అనమాట. ఇక్కడ నుంచి వెనక పోవద్దు. ఇక ఇక్కడ నుంచి ఇటు సైడ్ పోవచ్చు. ఇక్కడ ఒక లెఫ్ట్ సైడ్లో ఒక కాంటా ఉంటుంది. కాంటా గుర్తు అనమాట మనకి. ఇక ఈ నుంచి నో ఎంట్రీ. ఇక్కడ అటు నుంచి వచ్చినా కానీ సరే బండ్లు ఇక్కడనే ఆపుకోవాలి. ఇదే కాంటా లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఉందిగా. కాంటా మొత్తం బంద్ ఉందిగా. ఈ కాంటా వరకు గుర్తుపెట్టుకోవాలి. ఈ నుంచి అవతల పోవద్దు. ఇక ఇక్కడ నుంచి ఇక్కడనే పెట్టుకోవాలి బండ్లు. ఇక్కడ పార్కింగ్ కూడా ఉంటుంది ముందల. ఇదంతా పార్కింగే. ఇలా ఆపుకొని లోడ్ అయినా సరే వీళ్ళు వచ్చి ఆపుకుంటారు. ఇలా ఆపుకొని నైట్ 10 గంటలకు బయలుదేరుతారు. చూడు తేయాకు తోటలు చూడు అయినా పొద్దుగాల మంచి అబ్బా ఏం లొకేషన్ ఉంది. ఆపుకొని జరసేపు పనులు తోకొని పోతే అయిపోపు. ఫ్రెష్ తీసుకొని ఆనందం అనిపిస్తుంది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలి రైల్వే ట్రాక్ లంగా. ఇది ఊళ్ళకపోతుందా నాయన, చిన్నగా ఉన్నది. ఎక్కడ చూసినా ఇట్లనే ఇక రైల్వే ట్రాక్ లోపల నుంచే పోవాలి. మనం అక్కడ కూడా దులియాజాన్ పోయినప్పుడు కూడా అన్లోడింగ్ ఇట్లనే పోలే. ఆపుకొని మళ్ళీ టెన్షన్ ఎందుకని చెప్పేసి అడిగి నిమ్మలంగా పోయినాం నాయన. ఇప్పుడు గైడ్ ఉన్నాడు కాబట్టి ధైర్యం పోతున్నాం. లొకేషన్ పెట్టుకొని వస్తే ఇక ఆగు, మళ్ళీ ఆగి ఎవరు నడుపుకొని పోదాం.
లోడింగ్ అయిన దాకా రిస్క్ అనిపిస్తుంది. ఆ లోడింగ్ పాయింట్లో ఇక ఈ ఫైల్ ఈడి తీసుకురా అంటారు, ఆ సెక్యూరిటీ ఆయన రమ్మంటాడు, ఆఫీస్లో పోయి సైన్ చేయించిరాపో అంటారు, ఇల్లు ఎంట్రీ చేపి అంటారు, గ్యాసులు ఈడబెట్టు, గ్యాసులు ఆడబెట్టు, వాటర్ క్యాన్ ఉన్నాయా, వాటర్ది ఇది అది సైడ్కి పట్టేయి, లోపల పట్టేయి, ఏమో ఇసుకుంటుంది. ఇక బయటికి వెళ్ళిన దాకా మళ్ళీ పేపర్ల కోసం ఆ ఆఫీస్లో పోవాలి, ఈ ఆఫీస్కి పోవాలి, ఇది తీసుకుపోయి మళ్ళీ ఆడ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్లోకి పోయి ఆడ ఎంట్రీ చేయించాలి, ఆడ మళ్ళీ అడ్వాన్స్ చేపిస్తానికి ఆడ ఎంట్రీ చేయించి అకౌంట్ నెంబర్ ఇచ్చి బిల్లులు మార్చుకొని మళ్ళీ ఆనిచ్చి బయలుదేరితే అప్పుడు ఇక అడ్వాన్స్ కోసం ఊకే అన్నా వేసినావా నువ్వు ఫోన్ కొట్టాలి, అది చేయడు. డ్రైవింగ్ అంటే ఏముంటుంది, డ్రైవింగ్ సాగాలంటే మనకి ఛాయ్ కావాలి, ఛాయ్ ఉంటేనే జర్నీ అవుతుంది. అందుకనే ఇక్కడ ఆపుకున్నావు ఛాయ్ తాగిపోదాం అని చెప్పేసి. చలో భయ్యా గాడి మీద చెల్లు హాజీ లోపల తీసుకపోతున్నావు. బండి ఆడబెట్టాం, ఈడికి వచ్చినావు ఛాయకు. क्या भैया कितना दूर आते वो इधर गाड़ी खराब रखते हैं. नाइट सुपर लगता है. स्लीपर बस लाते आई टिप्पर అంటే నాకు టిప్పర్లు ఎక్కడే నేను అనుకుంటున్నాను. చాలు ఓకే వెళ్తున్నాం. నువ్వు డ్రైవర్ అది షేట్ ఇట్లా పోవాలి, కిన్నర్లో ఇట్లా రావాలి. బాయ్ టాటా. ఏమో ఆచ్మెన్ అంటున్నావు, సెక్రటరీ చేసి ఉరుకుతాడు, సెక్రటరీ అమ్మ అని గైడ్ చేసి ఉరుకుతుంది కదా. గైడ్ చూడు ఎట్లా రప్ప పోతాడు ముసోళ్ళే కానీ ఏం ఉరుకుతున్నావు ఆయన. ఎందుకు నీ ఎన్ని ఎందుకు బాగానే చేసుకుంటున్నావు కదా. ఆగు ఐష్ పడి కొంచెం అసలు పడి ఆడెత్తాడు ఎక్కడా ఈడ. ఈడ కూడా బండి ఉంది, వాళ్ళు కూడా కలిసి పాపం వాళ్ళకి ఎప్పుడెప్పుడు వస్తువులు అట మనకు తెలియదు. లోడింగ్ చేసేది అన్లోడింగ్ చేసేది ఎట్లా మనకు తెలియదు. పట్టాలు కట్టాలి అట సైడ్కు మనకు తెలియదు, వాళ్ళు చెప్తారు అన్నీ. వాళ్ళు మనం కలిసిపోతే మంచిగా ఉంటుంది. మరి ఎన్ని పైసలు అయ్యా గైడ్కు? కిतना पैसा है जी इधर आने गाइड वाला? कितना पैसा है ना? सीधा जाना है, सीधा जाना है కానీ मेरे पैसे है. आपको पैसा कितना देना? मेरा पैसा 500 అయితే బండి ఇక్కడ జాగలేదు, ఎందుకంటే మంచిగా ఇల్లు పెట్టమన్నాడు. ఇక్కడ పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇప్పుడు అన్న కూడా బండి తెచ్చండి, ఇప్పుడు మన ఆయన కూడా ఆ బండి మన బండి ఒక్కడికేనట లోడింగ్, అన్లోడింగ్ కూడా ఒక్కడినేనట. రాని 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 వెనక ఊగుతుంది జర నట్టు టైట్ చేయాలి, చూసుకోలే. రాని కట్ చేసుకో. రాని 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 రైట్ పోనీ. సైడ్ పెట్టుకునే ఒవ్వలతో గోల ఉండదు, ఏ లపడా ఉండదు. ఇప్పుడు వచ్చే వాళ్ళ లైన్లో అయితే మంచిగా పెట్టుకున్న బండ్లు అయితే ముందర బండి వెనక బండే, కానీ చీరలు ఆపించినాక అప్పుడు వెనక బండి ముందర బండి అని అవి చెప్తాము. ఇప్పుడు మొత్తం మన బండిలో ఉన్న వాటర్ క్యాన్లు, గ్యాసు, బకెట్ గీకెట్ అన్నీ తీసి ఆడ రూమ్లో పెట్టాలి. రూమ్లో పెట్టి మనకు ఒక హెల్మెట్, జాకెట్, షూ ఇస్తారు. అవి తీసుకొని లోపల పోవాలి. ఏ క్యాన్ ఉన్నా కానీ మళ్ళీ గేట్ దగ్గర మళ్ళీ ఆడ తీసి ఇటు దాకా పంపిస్తారు. ఇంత దూరం మోయాలంటే మనతో అవుతుంది, ఇక ముందే తీసి పెట్టుకుంటే అయిపోతుంది. ఆల్రెడీ గ్యాస్ అక్కడ సైడ్ వాటర్ క్యాన్ తీసినాం, ఇది ఒకటే ఉంది. ఇక ఆడ రూమ్ ఉంటుంది, సెక్యూరిటీ రూము, ఆడ రూమ్లో పెట్టేసి అవి తీసుకొని వస్తాం. ఇక కంపెనీలల్లో కొన్ని ఇట్లల్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా దారుణంగా ఉంటాయి. ఓకే, ఇప్పుడైతే అక్కడ ఇచ్చేసినాం. ఇంకా ఈ ఫైర్ కిట్లు, షూలు తెచ్చుకుంటున్నాం. గేట్లో మనకి జాకెట్ ఇస్తారు. ఇక ఎక్కడ షూ ఇది, నీ అమ్మాయి చూడు చినిపోయిన షూ, ఎక్కడదో ఇదే ఏముందో సరే ఎటు సక్కలే బూట్లన్నా చక్క పెట్టదు, దాని 1000 రూపాయలు తీసుకుంటాడు. తెలుసుగా ఇది ఎట్ట వాడాలో. ఏమైనా అయినప్పుడు ఈ లాక్ తీసి తొత్తాలి. ఇక ఫైర్ వచ్చినప్పుడు, మంటలు వచ్చినప్పుడు ఇట్లా వస్తాను కథ అంత వస్తుంది, పొగ వస్తుంది. ఇప్పుడు రాదు, ఈ లాక్ తీసినప్పుడు వస్తుంది. ఇది తెలుసుగా, ఇదేమో మన బండిలా క్యాబిన్లా, ఇది కూడా చెరొకటి పట్టుకొని కొట్టాలి. పడుతుందా రిందా? ఎరగట్టనా దీన్ని? బండి రోడ్ అంటే ఊళ్ళో లాగిస్తావుగా, మెరుగులు వస్తాయి, మెరుగులు వచ్చి అలా ఆగిపోతాయి అన్న కొట్టం వల్ల. మన బైక్ కనుక సన్నగా లా ఉండదు, అలా ఆగిపోతాయి మంటలు వచ్చి. నేను పెడతాను ఇది నీ కాడ తీసుకో, అది నా కాడ, అది నీ కాడ. వేసుకునేటప్పుడు చెక్ చేసుకో లోపల తేళ్ళు గీళ్ళు ఉన్నాయనుకో, కరిసినాయి అనుకో, లేని కథ. అంతేనా? ఏమైంది సైడు పొక్కలు పెడతావేంది? ఇప్పుడు లైసెన్స్ కావాలట, ఏం చేయాలి?
స్టేట్ లైసెన్స్ నా లైసెన్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఈ సిలిండరు ఇది లోపల క్యాబిన్లో పెట్టుకుంది. ఈ సైలెన్సర్ కొట్టం, ఈ 2 బూట్లు తీసుకపోయి ఒప్పచెప్పి మన క్యాను, మళ్ళీ 2 మంచినీళ్ళ క్యాన్లు ఉన్నాయి, ఆ గ్యాస్ ఉంది, తీసుకుని దాన్ని అది ఇచ్చి వస్తే అయిపోతుంది. ఒప్పచెప్పి రావాలి, మళ్ళీ ఇబ్బంది బయటకు వెళ్ళినారు. మళ్ళీ మొత్తానికి లోడింగ్ కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చేసినాం, పోతున్నాం. ఇక ట్రాన్స్పోర్ట్ దగ్గర పోయి బిల్లు చేంజ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఒక కాపీ ఇస్తారు అంతే, సింగిల్ పేపరు తీసుకొని ఆడిదాకా పోవాలి. ఆడికి పోయి అది ఇది ఇచ్చేసినాం అనుకో, వాళ్ళు ఒరిజినల్ బిల్స్ మనకి ఇస్తారు. మామూలుగా లేదు అసలు, ఆ కంపెనీలో అయితే మామూలుగా లేదు. డేంజర్ అంటే డేంజర్ ఉంది. అంటే వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకోలే, కానీ మనకు కూడా మన ఒక్కరి తప్పు వల్ల అందరు కూడా ప్రాబ్లం జరుగుతుంది అన్నట్టుగా చాలా రూల్స్ ఉన్నాయి అన్నమాట. దోమల బత్తీలు కూడా తీసుకోనియలే, దోమల బత్తీలు కెమెరా కూడా వీకిచ్చారు. అసలు దాంట్లో ఫోన్ అలో లేదు. దాంట్లో వర్క్ చేసేటోళ్ళకి కూడా, జేసీబీ ఆపరేటర్ కానీ, అక్కడ ఎవరైనా లోడింగ్ చేసేటోళ్ళు కానీ, ఎవరికైనా సరే అసలు ఫోన్ అలోనే లేదు అసలు లోపల. ప్రతి ఒక్కరు కూడా వితౌట్ ఫోనే ఉన్నారు మనుషులు, దాంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు. ఇక్కడ లెఫ్ట్ నుంచి చక్కగా వెళ్తే ఈ రైల్వే గేట్ నుంచి మనకి పార్కింగ్, ఇక చక్కగా పోతే ఇదంతా కూడా లోపలికి చిన్న రోడ్డు ఉంటుంది. సింగిల్ రోడ్లోనే పోయి సింగిల్ రోడ్ని లోడ్ చేసుకొని రావాలి. ఇక్కడ నుంచి జర పెద్ద రోడ్డు ఉంటుంది. ఇక ట్రాఫిక్ జామ్ విపరీతంగా ఉంటుంది. గేటు పడ్డది, రైల్వే గేటు, ఫుల్ ట్రాఫిక్ జామ్, అంతా సిటీ ఏరియా అదంతా. ఇక్కడ దాకా జర సిటీ అవుట్స్కట్స్ ట్రైన్ పోతుంది. పక్కనే రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ నుంచి ఇప్పుడే వెళ్తుంది రైలు. లోడింగ్ పాయింట్ నుంచి ఇక్కడ దాకా మొత్తం ఇది 3వ గేట్ అనమాట. అది ఫస్ట్ గేటు, సెకండ్ గేట్ ఒకటి వస్తుంది మధ్యలో, ఇది థర్డ్ది. ఈ చుట్టుపక్కల ఏరియాలో మొత్తం ఈ రైల్వే ట్రాక్లే ఉంటాయి. రోడ్డు పక్కన ఎమ్మటి ఆ గల్లీలకి ఈ గల్లీలకి ఏడపోయినా కానీ రైల్వే ట్రాక్లు తగులుతూ ఉంటాయి. ఊకే గేట్లు పడుతూ ఉంటాయి. ఇట్లనే ఏదైతే పార్కింగ్ లోపలికి వెళ్ళే దగ్గర ఆగినాం, ట్రాన్స్పోర్ట్ ఆయనకు ఫోన్ చేస్తే రేపు పొద్దున్న ఇస్తాం బిల్లు అంటారు. లేట్ అవుతుందంట. ఇప్పుడు ఆడ పార్కింగ్లో అయినా అనుకో, మళ్ళీ నో ఎంట్రీ టైం, ఇదంతా కూడా నో ఎంట్రీయే. ఆ పొద్దుగాల టైంలో బిల్లులు ఇస్తే నో ఎంట్రీలో మళ్ళీ అక్కడనే ఆపుకొని నైట్ వెళ్ళాల్సి వస్తుందని చెప్పేసి పొద్దున్న 9 గంటలకు ఇస్తారంట. పోయి ఆడ బంక్లో పెట్టుకుంటాం, నో ఎంట్రీ దాటినాక అక్కడ పెట్టుకొని మళ్ళీ పొద్దుగాల ఆటో అని ఏదైనా మాట్లాడుకొని వచ్చి బిల్లులు తీసుకొని పోతాం. డే టైంలో మనకు జర్నీ అవుతుంది. బంక్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడనే పార్కింగ్ చేసుకొని పడుకోవాలి. యాక్చువల్లీ ఈ బంక్లో బండి పెట్టాలంటే 200 రూపీస్ పార్కింగ్ ఛార్జెస్ తీసుకుంటారు. ఒకవేళ మనం ఇందులో డీజిల్ కొట్టించేసుకుంటే మార్నింగ్ ఆ 200 ఏదైతే తీసుకున్నారో అవి మళ్ళీ మనకు రిటర్న్ ఇచ్చేస్తారు. నైట్ అయితే ఇక్కడ బండి ఆపుకున్నప్పుడు కంపల్సరీ బుక్లో ఎంట్రీ చేసుకొని 200 రూపీస్ అయితే తీసుకుంటారు అనమాట. ఆయన కొంచెం వెనక పోతే అయిపో, ఇక్కడ బండ్లు మొత్తం ఫుల్ అయిపోయినాయి. బంక్లో పార్కింగ్ కరెక్ట్గా ప్లేస్ దొరకట్లా. బండి కొంచెం వెనక పోమనుకో, దిగుతా దిగి సైడ్ చూడు పట్టిన. పడి బండి వెనక తీసింది, పడి రైట్ పడి, రైట్ పడి పడి, ఇంకా పడి రైట్ చేసుకొని పడి. రాని 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 రైట్ గుండు సక్కబడిగా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు మధ్యాహ్నం వచ్చిన బిల్లులో, మధ్యాహ్నం కూడా ఇప్పుడు కరెక్ట్ టైం 3 అవుతుంది. బయలుదేరుతున్నాం. ఇక మనకి డీజిల్ కూడా అక్కడ వేరే బంకులు ఇచ్చారు, కంపెనీ బంకులో. అక్కడ పోయి డీజిల్ కొట్టించుకొని ఆ నుంచి ఇక రప్ప వెళ్ళిపోతాం. మాకు యాక్చువల్లీ బంకు తెలియదు. వేరే అన్న వాళ్ళని అడిగితే సరే ఇలా బంకు దాకా తీసుకుపోతుందా అని అంటే వాళ్ళతో పాటు వెళ్తున్నాం. ముందర పోయింది ఆల్రెడీ బండి. అటు కొనిచ్చి ఇటు వస్తావు, ముందర కొనిచ్చి వస్తాం. చలో 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 వైజాగ్ అచ్యుతాపురం. హైవే పైకి వచ్చేసినాం. చూడుర్రి ఎంత బాగుందో రోడ్ అయితే. ఈ రోడ్డు చుట్టుపక్కల కూడా చూడుర్రి, అక్కడ మొత్తం తేయాకు తోటలు బయట సైడు. బాబా అవి చూస్తుంటే అయితే ఎంత మంచిగా అనిపిస్తుందో. ఇక్కడ సైడ్ కూడా, అటు సైడ్ అయినా సరే ఇటు సైడ్ అయినా సరే, చుట్టుపక్కల ఎక్కడ చూసినా కానీ మంచిగా తేయాకు తోటలు ఉన్నాయి. ఇక్కడ చాలా బాగుంది లొకేషన్. వెళ్ళే దారిలో రాంగ్ రూట్లో ఒక బండి వచ్చింది, అది చూడుర్రి పైకి ఎక్కుతుంది. ఇక్కడ సైడ్ స్లో రైట్ కూడా బండి మొత్తం దాని దగ్గరికి అవసరం. మరి ఈ రూట్లో ఎందుకు వచ్చి నేనే పోనీ అటు సైడ్ పోనీ కొంచెం ఇంకా మీకోసం. రైట్ 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 రైట్. ఒక ఆయన రాంగ్ రూట్లో రావడం వల్ల ఇంత ఇబ్బంది. ఇటు సైడ్ చూస్తే బైకులు టూటోలు ఉన్నాయి,
ముందు ఆయన మొత్తం మట్టి ఎక్కించిండు. ఆ మట్టి ఎక్కకపోతే ఆ బండి కట్టే కాపు, అది పెద్దదా కంటైనర్ కార్లు తీసుకుపోయేది. రావద్దు రాంగ్ రూట్లో, ఇది ఉన్నదే చిన్న రోడ్డా, ఇలా డబ్బాలు పడతాయి అని బండ్లు ఎడబడితే పట్టవు. ఇంకా ఇక్కడ నుంచి మనకి తేజ్పూర్ 260-270 కిలోమీటర్లు ఉంటుంది. ఆ 270 కిలోమీటర్లు మొత్తం పెద్ద రోడ్డే ఉంటుంది. కాకపోతే మధ్యలో విలేజ్ నుండి కన్స్ట్రక్షన్ ఏరియాలలో ఇట్లా సింగిల్ వేలో పోతుంది సర్వీస్ రోడ్లో. ఆ పెద్ద రోడ్ దాకా తాత కంటిన్యూ చేస్తాడు. ఇక అక్కడ తేజ్పూర్ నుంచి మొత్తం స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి బొంగోగాం దాకా. బొంగోగాం పోయినాక అక్కడ నుంచి ఇక మొత్తం మళ్ళీ చిన్న మంచి రోడ్డే ఉంటుంది, సాప్ రోడ్డు. రంగ్యా దాటేసి వచ్చేసినాం ఇక్కడికి, మన బార్డర్ రోడ్డుకి. ఇక్కడ ముందుకెళ్తే బొంగాయిగాము, వెనకాల మనకి ఏదైతే రంగ్యా ఉందో రంగ్యా నుంచి లెఫ్ట్కి వెళ్తే గోవాట్ వెళ్తాం, రంగ్యా నుంచి రైట్ తీసుకుంటే మనం బొంగాయిగాం రోడ్కి వెళ్తాం. ఈ రోడ్కి వచ్చేసినాం, దగ్గర ఒక 10 కిలోమీటర్లు అట్లా వచ్చినాం. తేజ్పూర్ నుంచి మనం రంగ్యా వచ్చిన దాకా మొత్తం స్పీడ్ బ్రేకర్లు అడుగున, అస్సలు జర్నీ కాదు. 30 స్పీడ్ 40 స్పీడ్, కొంచెం స్పీడ్ పెరుగుతుంది అనే టైంలో స్పీడ్ బ్రేకర్లు వచ్చేస్తాయి. ఈ రోడ్డుకి మళ్ళీనాక మాత్రం మనకి అన్ని పెద్దగా ఉంటుంది రోడ్డు, ఏడ కూడా స్పీడ్ బ్రేకర్లు ఉంటాయి, ఏమిటో నాన్ స్టాప్ రప్ప వెళ్ళిపోవచ్చు. బండి పల్టీ పడిపోయింది, మొత్తానికి మొత్తం పడిపోయింది. గిట్టెట్ట పడ్డది రా నాయన. నైట్ టైంలల్లా గిట్లనే నిద్రలు వచ్చేసి పడ్డాయి, ఇట్లనే పడతాయి. వామ్మ మరీ దారుణంగా పడ్డది రోడ్డు మీద మొత్తం. ఆపేసి అన్ని ఈ లైన్లోనే పంపిస్తారు, ఇక మొత్తం ఈ లైన్లోనే పంపిస్తారు. వచ్చేవాళ్ళు తెచ్చుకోనికి లేదు, మొత్తం జామ్ అయిపోయింది. అలా డేంజర్ అంటే డేంజర్ పడ్డది. చూసిరుగా బండి ఎంత ఘోరంగా పడ్డదో. యాక్చువల్లీ నైట్ టైంలో నిద్రపోతారు కదా, నిద్రపోయి ఏమవుతుంది మొత్తం నిద్రపోయే జరుగుతాయి యాక్సిడెంట్లు అన్నీ కూడా. ఫుల్ నిద్రలు ఉంటారు, అసలు ఆ నిద్ర వస్తుందనేది కూడా పట్టించుకోకుండా అట్లే వెళ్ళిపోతారు. నిద్రపోయి కూడా బండి పోతూనే ఉంటుంది. సడన్గా ఏమవుతుంది అటు పోయేది కాస్త ఎమ్మటే ఇట్లా మెలకొచ్చేసరికి ఎమ్మటి రప్పున దిక్కుతారు ఇటు సైడ్ నిద్ర మత్తల అర్థం కాక. అది లోడ్ హైట్ లోడ్ ఉన్నట్టుంది, బస్తాలు గిస్తాలు వేసుకొని పోతారు. ఇక్కడ సైడ్ కొంతమంది ఓవర్లోడ్లు వేస్తారు, ఆ ఓవర్లోడ్ల వల్ల కూడా యాక్సిడెంట్లు అవుతాయి, ఓవర్లోడ్ వల్ల కూడా పల్టీ పడుతుంది బండి. ఏముంది నిద్రలో ఒకటేసారి ఇట్లా రప్పున తిప్పేసరికి కంట్రోల్ కాక బండి మొత్తం ఒక సైడ్ అయిపోయి పడిపోతుంది. లోడ్ హైట్ ఉండేసరికి నడి రోడ్లో పడిపోయింది మొత్తం బ్రిడ్జి మీద. మళ్ళీ ఇప్పుడు వేరే బండిని పిలిపియాలి, దానికి పల్టీ కొట్టియాలి, దీనికి ఇప్పుడు కేసులు, మళ్ళీ దానికి కొత్త బిల్స్, మళ్ళీ దానికి కొత్త ఇన్సూరెన్స్లు చేయాలి. లోడ్కి పెద్ద పెద్ద తతంగాలు ఉంటాయి. బండిని తీసుకోవాలి షెడ్కి, మళ్ళీ ఆ బండికి ఏదో ఒకటి రిపేర్లు ఉంటాయి. మనిషికి ఏమైనా అయిందో ఏమో, ఇంకా మనిషికి ఏమైందో బండి అంటే అడబోని. కానీ ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల చాలా అంటే చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ ఉంటాయి. లోపలిది టైర్ పంచర్ అయింది, ఈ టైర్ చెక్ చేస్తుండే ఏం లేదు, అది ఎప్పుడు అయినట్టుంది. ఫుల్ హీట్ అయింది. ఈ టైర్ కూడా పోయేటట్టే ఉంది, పర్రె వాసింది. ఈ టైర్ కూడా చూస్తున్నా, ఈ టైర్ కూడా వలిగేటట్టే ఉంది. ఇప్పుడు మనకు జత టైర్లు కంపల్సరీ అవసరమే, జత టైర్లు వేయాలి. ఇప్పుడు మనలో 50,000 ఏంటైతే అంత పైసలు టైర్లు అయ్యి. దోస్తులు బండి నేను 6:30కు తీసుకున్నా, పొద్దుకల 6:30 తీసుకుంటే ఏమైందంటే మా షేట్కి ఇచ్చిన, రాజుకి ఇద్దానంటే రాజు నా నుంచి కాలేదు అన్నాడు. మా షేట్కి ఇచ్చిన, టైర్లు కొట్టించి బండి ఒప్పచెప్పిన. మరి మధ్యలో ఆపి టైర్లు కొట్టుకొని చూసుకొని పోవాలిగా. నేను పండుకున్నా, నేను 9 గంటలకు 8 లేచిన. లేచి చూసే వరకు టైర్ మళ్ళీ లేవగానే బాత్రూమ్ 2 వస్తుందిగా, నేను పోయి వచ్చే వరకు మా రాజు కొంచెం కదా లోపలే ఎట్లా ఉంది చూడిపోవాలి. మళ్ళీ అయిన వరకు ఎట్టుందిరా టైర్ ఏమైందిరా మంచిగా ఉంది, బయటదే ఇంకా పోతా డౌట్ ఉండే కానీ బయటది పోలే, లోపలిదే పంక్చర్ అయింది. ఇప్పుడు పంక్చర్ దుకాణం ఇక్కడ దగ్గరనే ఉంది, చేపించుకొని వెళ్తాం నిమ్మలంగా. టైర్ అయితే ఫుల్ హీట్ అయిపోయింది. అది వచ్చిందిరా ఆయన డీజిల్ అమ్మని ఎంత ఉందిరా డీజిల్, అది గంట వచ్చింది. అమ్మ 239 40 అమ్మ 300 దాకా పడుతుంది. ఎవరు ఆయన మొత్తం టైం కథ పోయింది. అసలు బాడర్ కూడా రామచ్చమే ఈ తొక్కులు చిన్న దొక్కిన దాని బాధ్యతలుగా చంపింది దూర ఏవా చెడు దాని బాధ్యతలుగా చంపి తొక్కుడే కానీ చూసుడు అయితే ఉండదు. ఇది రోజులు డీజిల్ చూడు, ఇదేమో గిద్ద తెల్లగా ఉంది. నాకు డౌట్, కిసాన్ గిట్ట కలిపొస్తున్నారు పిల్లగా. ఏదైనా గిద్ద తెల్ల నీళ్ళు అయ్యి నీళ్ళు ఉన్నట్టే ఉంది. ఏంద్రా నాకు తెల్ల కొడుతున్నా, డౌట్ కొడుతుందిరా నాకైతే. ఏంది గిద్ద తెల్లగా ఉంది డీజిలే. అదే అంటే కెమికల్ గిట్ట కలిసిందా ఏంది? నేను చూసినా కొంది మన కిచెన్లో వస్తలేదు.
ఆడ గుడ్డ ఉన్నది వాసన చూడు. ఇది చంపకురికేయాల నేను గుర్తు కానీ ఆడ సైగే చేస్తాడు నాకు ఎరికే దిగి నువ్వు పంచర్ है भाई इधर लगाते गार्डन को वो गुटका पतला है तेरे मेरे गुटका वो पतला है ना हाँ तो लंबा रहेगा हाँ अरे जल्द मार जल्द मार जागरा चौके रानते राव फिर राड निकलते राड चौका अम्मा बराडू तेलकल ना టైర్ ఉడిపించేయాలి షెడ్ వేసాను టైర్ అది అచ్చా రౌండ్ అవుతుంది దేకో లేదా టైర్ ఉడిపించేద్దానే పంక్చర్ అయితే పంక్చర్ అయింది లేకపోతే అంటే అది రన్నింగ్ టైర్ ఉడిపించేసినందుకు చుట్టూ రౌండ్ ఉంది పోయింది ఎప్పటికైనా ఎమర్జెన్సీకి ఒక్కసారి పక్కా పెడుతున్నాము ఈ టైర్ ఎట్లుంటుంది ఇది ఉడబీకి వేసుకుందాను ఇక దానికి జాత అయితే మంచిగా వస్తుంది 2 చెక్ అయిపోతుంది అయితే మేము షోరూమ్ కాడ 2 వాల్టూ ప్యాకెట్లు కూలెంట్ 5 లీటర్ తీసుకున్నాము మా చేతి తీసుకుపోయి లోపల పెడతాను ఏం చేశాడు ఇంకా దాన్ని ఇళ్ళ పెట్టి జంపు ఉరికిండు మరి అది లీక్ అయిందా ఎట్లయిందో చూద్దాన్ని ఇది అంతా కారింది అంతా సొల్లు కారుస్తుంది ముసలి కాక సొల్లు కారిసేట కారుస్తుంది మరి ఏందో చూద్దాని ఇక పోతే మాత్రం మళ్ళీ దండగా పైసలు పండుగ నీ అమ్మ 1000 రూపాయలు ఇంకా ఇదే అది రా నీ అమ్మ తానశాల ఇట్లా ఉంటుంది అయ్యా మా పని ఎత్తేసిపోయింది పడలే ఎత్తేసి 5 లీటర్ తీసుకున్నా ఈ పాటికి పోయి మంచిగా బార్డర్లు ఉండేటోళ్ళం పోయి నిమ్మలంగా ఇంత బుక్కడంత వండుకొని తిందాం అనుకున్నాం ఇలా శ్రీరామనవమి మంచిగా వెజ్ పప్పుచారు అంటే ఏదైనా మంచిగా వెజ్ చేసుకొని తిందాం అనుకుంటే ఈయన అయింది టైం అంతా ఇప్పుడు ఎంత అవుతుంది టైము 12:56 అవుతుంది ఓకే అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ శ్రీరాముని ఆశీస్సులు హనుమంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నా ఇప్పుడు అయితే మాకు పంచర్ అయింది టైరు పంచర్ అవడం వల్ల ఇప్పటిదాకా టైం పట్టింది లేకపోతే ఈ పాటికి మంచిగా పోయి పార్కింగ్లో ఆపుకొని బార్డర్ దాటి బుక్కడంత వండుకొని తింటుండే శ్రీరామనవమిగా మంచిగా పచ్చి పులుసు పప్పుచారు మంచిగా వెజ్ చేసుకొని తిందాం అనుకున్నాం ఏం చేస్తాం ఇట్లా అయిపోయింది టైం చూస్తారు కదా 12:57 అవుతుంది ఇట్లుంటుంది అందరం శ్రీరామనవమి చేసుకుంటుంటే మాదో ఇట్లుంది పరిస్థితి పంచర్లు గించర్లు రోడ్డు మీద ఓకేనా జై శ్రీరామ్ ఓకే శ్రీరాంపూర్ బార్డర్కి వచ్చేసినాం ఇక్కడ ముందల కాంటా ఉంటుంది ఇక్కడ చూస్తారు కదా రైట్ సైడ్లో ఈయనే అనమాట మనకి ముందల బంపర్స్ అవన్నీ తీసేసి ఇక్కడనే కేసు రాసేది ఆడేం కాదు ఈడ బండ్లన్నీ చెక్ చేస్తారు చూడరు యాక్చువల్లీ బార్డర్ తీసేసిన తర్వాత కూడా మనకి ఆ నుంచి ఎంట్రీ కానియరు డైరెక్ట్ రానియరు అక్కడ బార్గెట్ పెట్టి ఇటు నుంచి రానియాలి ఇటు నుంచి వచ్చి లోపలంగా ఈ చెక్ చేస్తారు ఇక ఈయనకేమైంది రోడ్ మీద ఆపిండు గొడవ పెట్టుకుంటారా తగిలిచ్చింది ఏంది ఈ లైనా ఓ అమ్మ బార్డర్ లైన్ చాలా పెద్ద ఉందిగా ఏం చెక్ చేస్తున్నారు నేను ఇంతగానో లైను పెద్దగా ఉంది ఇప్పుడు మనకి కాంటా మీద అప్పుడప్పుడు చెకింగ్లు గట్టిగా అవుతాయి కాంటా పెట్టుడైనా సరే ఈ హీట్ లోడ్లు అయినా సరే మనకి ఓవర్లోడ్ అయినా సరే ఈ బంపర్స్ సంబంధించిన ఈ ఒకటి ఉండే కదా తలకాయ నొప్పి ఈ హెడ్ లైట్స్ అన్నిటి గురించి ఇప్పుడు చెకింగ్లు అనేవి కంటిన్యూ జరుగుతున్నాయి కాబట్టి వాటి వల్ల మనకి బార్డర్లలో లైన్ ఎక్కువ అవుతుంది అసలు లైన్ కాదు కదా అసలు బండి కూడా ఆగదు రప్పున పోతుంటే కంటిన్యూగా మనకి కాంటా మీదకి ఎక్కుతుంది బండి చెకింగ్ అయిపోయింది ఈ బార్డర్లో కథ ఇక్కడ నుంచి మనకి వెస్ట్ బెంగాల్ ఇక ఆడ కాంటా పెట్టుకోవాలి ఇక్కడ చూడు ఎంత మంచిగా ఉందో లొకేషన్ అబ్బా భలే ఉంది కాలువ కాలువలో అంతా గడ్డి మొలిచింది స్నానం చేస్తావు తాతాలు పోయి అలా స్నానం చేస్తే నీ పనులన్నీ తెల్లగా అవుతాయి చూపివు సార్ ఈయన అటు సైడ్ వాళ్ళు నల్లగా ఉన్న పళ్ళు కాస్త తెల్లగా అవుతాయి ఏ తెలుసు
Colgate Active Salt. ఎంతో పవర్ఫుల్. చేసిన ఒక చూస్తారు కదా మొత్తం అక్కడ కనిపిస్తుంది ఎదురుగా వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. వాటర్ ట్యాంక్ దగ్గర రాగానే కదా మనం వచ్చేసినట్టు ఇక కాంట దగ్గరికి వచ్చేటప్పుడు శ్రీరాంపూర్ బార్డర్ నుంచి ఈడి దాకా మన ట్యాంకర్ దాకా వచ్చేదాకా 3 చోట్ల ఆపుతారు. 3 చోట్ల కూడా 20 రూపాయలు ఇవ్వాలి. ఆ ఫస్ట్ దాని దగ్గరనే 100 రూపాయలు అడుగుతారు. 100 రూపాయలు ఇచ్చేసి మిగతా దగ్గర 20 రూపాయలు ఇవ్వాలి. ఎంత డిమాండ్ చేసినా ఇవ్వద్దు, వాళ్ళకి అసలు ఈయన ఇవ్వద్దు. కానీ ఏదో వాళ్ళు ఆపుతారు, వాళ్ళతో నోడారికి చేస్తారని అట్లా నామకే వాసి 20 రూపాయలు ఇచ్చేస్తే అయిపోతుంది. కాంట మీద కూడా ఫుల్ అయినాయిగా. ఒరిజినల్ ఫైల్ ఇవ్వాలి. ఇక్కడ ఒరిజినల్ పేపర్ లేకపోతే దమ్ చేస్తారు. ఫైల్ మొత్తం చెక్ చేస్తారు ఒరిజినల్ పేపర్స్ ఉన్నాయా లేవా అని. 250 రూపాయలు తీసుకోండి. 500 ఇస్తారు, చిల్లర ఇస్తారు. పేపర్లు ఏమొద్దు, ఓన్లీ ఫైల్ తీసుకోపోతే 250 రూపాయలు తీసుకొని ఆ ఫైల్ చూసి మళ్ళీ మన ఫైల్ మనకి ఇస్తాడు. చిల్లర ఇస్తాడు, ఆ షిట్ ఇస్తాడు. ఆ షిట్ తీసుకొని ఆ రూమ్లో పోవాలి. కిటి కార్డు పోయి ఆ కిటి కార్డు చూసి మనకి ఇచ్చేస్తాడు. అది కూడా ఎందుకంటే ఓవర్లోడ్ ఉందా ఎంత ఉందా అని చెప్పేసి దాంట్లో చెక్ చేస్తారనమాట. చూడు ఇగో ఆయన ఆల్రెడీ వచ్చి ఇరికిచ్చిండు. డెలివరీ బండి ఆయన ఓలో బండి. మళ్ళీ ఈయన వచ్చి ఆ ఇల్లు ఇరికిస్తాడు. ఈయన ఎట్ట చేయాలి? ఇటు పోతుండే అటు పోతుండు, పాము మెలికలు తిరిగినట్టు ఆట ఆడుతుండు. అరే బండి తర్వాత బండి నిమ్మలంగా పోయేదానికి ఒక ఎంటీ బండి లోడ్ ఉందా ఏమన్నా ఉందా? అక్కడ పోవాలి. ఆ మామిడి చెట్టు కాడికి పోయి ఆ రూమ్లో చూపించి రావాలి. ఖతం కంప్లీటెడ్ బార్డర్ ప్రాసెస్ అంతా. ఇక ఉంది మనకి. ఇక కలకత్తా వాళ్ళతో ఉంటుంది ఇక టార్చరు. ఇక కలకత్తా పోయిందా మనకి ఏ టెన్షన్ ఉండదు. మధ్యలో ఒక్క దగ్గర ఉంటుంది ఆ ఫరక్క బ్రిడ్జ్ దాటిన తర్వాత. ఏమంటారు బార్డర్లా? క్యాలోడ్ అంటే నువ్వేమన్నావు? బొగ్గ అన్నావు, కార్బన్ అన్నావా, సూరా తేజీ అన్నావా? ఓకే ఫ్రెండ్స్, బార్డర్ నుంచి అయితే బయటకు వచ్చేసినాం. ఇక పార్కింగ్ పోయి మనకు చిన్న పనులు ఉన్నాయి కదా, అవి కంప్లీట్ చేసేసుకుంటాం. ఓకేనా? బై బై, టేక్ కేర్, లవ్ యూ ఆల్. జై శ్రీరామ్.